శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2 పాదాలు, ఒకటి వరుసగా 1, 2, 3, 4 పాదాలు, చిత్ర 1, 2 పాదాలు ఈ కన్యా రాశిలో ఉంటాయి. దీనికి అంటే ఈ రాశి వారికి బీజాక్షరములు టో, పి, పు, షం, న, డ, షే, పో. ఇవి కేవలం బీజాక్షరములే తప్ప వీటితో పేర్లు పెట్టుకోక్కర్లేదని చాలాసార్లు చెప్పాం కనుక కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. మేధావులుగా భావించేటటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఇంకా 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 అభివృద్ధి పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా అంతే. ఈ రాశి వారికి సంవత్సరం అనుకున్న పనులు బాగా సాగుతాయి, ఔన్నత్యం కలుగుతుంది, ధనం పోగు చేస్తారు, బ్యాంకుల్లో డబ్బులు దాస్తారు, పిల్లలకు కూడా బాగుంటుంది, కొత్త కొత్త చదువులు చదువుతారు. వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రసాయనిక రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఉంది, విజయాలు లభిస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం సందేహం లేకుండా పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం 100% ఉన్నది. జీవితం ఆనందంగా సాగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ అక్టోబర్ నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుంది, 2025 అక్టోబర్ నుంచి అనమాట. డిసెంబర్లో మాత్రం కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఆ సమయంలో భక్తితో శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి. తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తే ఇతరులకి అప్పుడు వడ్డీ వ్యాపారులు కలిసి వస్తుంది. ఎక్కువ వడ్డీతో వ్యాపారం చేసేటటువంటి వడ్డీ వ్యాపారులు దెబ్బతింటారు. తక్కువ వడ్డీకి ఇస్తే మాత్రం శుభం పొందుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలు లాభిస్తాయి. ఇళ్ళు కట్టుకోగలుగుతారు, స్థలాలు కొనుక్కోగలుగుతారు. అప్పుడప్పుడు మానసిక వేదన కలుగుతూ ఉంటుంది, చింత కలుగుతూ ఉంటుంది. రాహువు వ్యయస్థానంలో, కేతువు సంచారంలో ఉండడం వల్ల కష్టాలు రావు, అనుకూలంగానే ఉంటుంది. నారాయణ కవచాన్ని అప్పుడప్పుడు వింటూ వినండి. నేను చెప్పేటటువంటి నారాయణ కవచాన్ని అప్పుడు ఏవైనా చిన్న చిత్తగా కష్టాలు వస్తే తొలగిపోతాయి. వీళ్ళకి 2025వ సంవత్సరంలో మార్చి బాగుంటుంది. ఏప్రిల్లో గురుబలం ఉన్నది, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏ మాసాల్లో ఏ పనులను సాగుతాయో చెబుతున్నాం కదా, మాస ఫలితాలు. అందులో భాగంగా ఏప్రిల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి, లక్ష్యం సాధిస్తారు, మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు, స్వయం శక్తితో విజయం సాధిస్తారు. మే నెలలో కొత్త ఇళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు, భూములు కొంటారు. నానాయాతన పడేవాళ్ళు ఈ సంవత్సరం చురుగ్గా పనిచేస్తారు. మే నెలలో, జూన్ నెలలో ఈ రెండింటిలోనూ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే స్థానచలనం ఉన్నది అనగా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఉంది. అది మే అయినా జూన్ అయినా కావచ్చు. ఇక జూలై నెలలో అధికారులు అండదండలు ఉంటాయి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఆగస్టు నెలలో ప్రయాణాలు కలిసి వస్తాయి, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఆగస్టు ఎక్కువ బాగుందండి ఈ రాశి వారికి. సెప్టెంబర్లో అధికారులకి పదోన్నతి ఉన్నది, అధికార యోగం ఉంది. రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది, అనుకున్నది సాధిస్తారు. కాకపోతే నోటు దురుసు వల్ల ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్లో కూడా నోటి వల్లే సమస్యలు వస్తాయి కనుక ఆ సమయంలో ఐంకార బీజం జపం చేసుకోండి. ఐం అని జపించండి, అప్పుడు ఇబ్బందులు తొలగిపోతాయి. నవంబర్లో తెలివితేటలు పెరుగుతాయి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. డిసెంబర్లో కూడా సకాలంలో పనులు చేయగలుగుతారు. ఇంకా 2026 జనవరిలో వ్యవసాయదారులకు ఎక్కువ బాగున్నది, కొత్త కొత్త పరిశోధనలు చేపడతారు, ఆర్థిక అభివృద్ధి ఉంది. మార్చిలో, ఫిబ్రవరిలో విద్యార్థులకి, ఇటు ఉద్యోగులకి అందరికీ బాగుంది. ఫిబ్రవరి, మార్చి కూడా. ఏది ఏమైనా లలితా సహస్రనామ పారాయణ తరచుగా చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, ఆటంకాలుంటే తొలగిపోతాయి.